खुशामदीद नाजरीन, सारा न्यूज़ चैनल में आप सभी का खैर मकदम है। राजेंद्र नगर के डीसीपी योगेश गौतम की क़ियादत में हैदराबाद के मुज़ाफ़ात में मेलारदेवपल्ली पुलिस स्टेशन के दायरे इख्तियार में लक्ष्मीगुड़ाम में कार्डिनेंस सर्च ऑपरेशन कंडक्ट किया गया। इस कार्डिनेंस सर्च ऑपरेशन में एडिशनल डीसीपी के एस राव नरसिंह, एसीपी रमन्ना गौड़ ने 6 सीआई, 15 एसआई और 200 पुलिस अमले के साथ ये कार्डिनेंस सर्च ऑपरेशन कंडक्ट किया। डीसीपी ने कहा कि लक्ष्मीगुड़ा वाम्बे कॉलोनी के कुल 8 ब्लॉक्स और उसमें हर घर की तलाशी ली गई। डीसीपी ने कहा कि बगैर मुनासिब दस्तावेजात के 16 दोपहिया गाड़ियां, 16 गैस सिलेंडर और गैर कानूनी शराब की बोतलें जो गैर कानूनी तौर पर जखीरा की गई थी जब्त की गई। डीसीपी ने कहा कि जब बदमाश शीटर सोहेल को चेक किया गया तो इस बात की तस्दीक हुई कि इसे गांजा दिया गया। पुलिस ने इसके खिलाफ भी मुकदमा दर्ज कर लिया और इसे रिमांड पर भेजा जाएगा। डीसीपी ने कहा कि सैबराबाद सीपी के हुक्म के मुताबिक ये कार्डिनेंस सर्च ऑपरेशन कंडक्ट किया गया। डीसीपी ने इंकशाफ किया कि अवाम को यकीन दिलाने के लिए इस तरह के मुबाहिसे मुनक़िद किए जाएंगे, ये कहते हुए कि अगर वक्तन फ़वक्तन इस तरह के कार्डिनेंस सर्च ऑपरेशन हो तो लोगों में खौफ दूर हो जाएगा। पेश है हमारे नुमाइंदे रिपोर्टर मोहम्मद मोहसिन की ये खुसूसी रिपोर्ट। इसी तरह की मज़ीद तफ़सीलात से अपडेटेड रहने के लिए चैनल को लाइक करें, शेयर करें और फॉलो करना ना भूलें। అందరికీ నమస్కారం। ఈరోజు మైలార్దేపల్లి పిఎస్ లిమిట్ లక్ష్మీగూడ ఏరియాలో బాంబే కాలనీ దానిలో ఆల్మోస్ట్ 540 విలేజెస్, 17 బ్లాక్స్, 540 ఇల్లుల్లో దానిలో రఫ్లీ 1500 రెసిడెంట్స్ ఉండేవాడు। ఈ ఏరియాలో ఈరోజు కాషో ఆపరేషన్ చేయడం జరిగింది। మాతో పాటు అడిషనల్ డీసీపీ గారు, తర్వాత ఏసీపీ గారు, అట్లాగే 12 ఇన్స్పెక్టర్స్, దాదాపు 200 పోలీస్ సిబ్బంది అందరు కలిసి ఈరోజు రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు కాస్ ఆపరేషన్ చేశారు। దీనిలో దాదాపు మనకి ఈ ఏరియాలో కొన్ని బాడీ ఆఫెన్సెస్, తర్వాత ప్రాపర్టీ ఆఫెన్సెస్, అట్లాగే వేరే వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా సస్పిషన్ తో మనం ఈ రీజన్ లో ఈ ఏరియాలో కాస్ ఆపరేషన్ చేశాము। దీనిలో ఈ ఆపరేషన్ లో 16 మోటార్ సైకిల్, దానిలో డాక్యుమెంట్స్ లేని కొన్ని పేపర్స్, నంబర్ ప్లేట్ సరిగ్గా లేని వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది। అది వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ పంపడం జరుగుతుంది। అట్లాగే 2 ఎక్సైజ్ కేస్, 16 లీటర్స్ లిక్కర్ అది కూడా దొరికింది। దెన్ బ్యాన్ సిగరెట్స్ 5 ప్యాకెట్, అట్లాగే ఒక పర్సన్ యూరిన్ టెస్ట్ లో పాజిటివ్ అది కూడా వచ్చేసింది। సో అది కూడా ప్రాపర్ కేసు నమోదు చేయడం జరుగుతుంది। ఇది కమర్షియల్ సిలిండర్స్ 6 దొరికినాయి। అట్లాగే మనం అందరు ఇన్మేట్స్ తో చెక్ చేస్తూ అది పెప్లాన్ డివైస్ ద్వారా కూడా చెక్ చేసాం। దానిలో 4 సస్పెక్ట్స్ కూడా దొరికారు। పాత ఆఫెన్సెస్ ఉన్న వాళ్ళు కూడా వెరిఫై చేసిన తర్వాత ఒకవేళ మళ్ళీ ఏమైనా సస్పిషియస్ యాక్టివిటీ ఉంటే దానిపైన కూడా చేయడం జరుగుతుంది। తర్వాత ఈ ఎన్డీపీఎస్ దానిలో ఆయన రౌడీ సిటర్ సోహెల్ అదే పాజిటివ్ దొరికినాయి। సో ఈ ఏరియాలో బేసికలీ పర్పస్ ఏంటంటే మనకి విజిబుల్ పోలీసింగ్ తో పాటు సిపి సార్ పదే ఇన్స్ట్రక్షన్ చెప్తా ఉంటారు దట్ పోలీస్ అనేది పోలీస్ కి విజిబిలిటీతో పాటు కాన్ఫిడెన్స్ బిల్డింగ్, ఏరియాలో కాన్ఫిడెన్స్ కూడా ఏర్పాటు చేయాలి, జనాలకి ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి। సో దానికోసమే ఇది చేయడం జరుగుతున్నది। పోలీస్, లా అండ్ ఆర్డర్ పోలీస్ కాకుండా ఏఆర్ సిబ్బంది, తర్వాత ఎస్ఓటీ పీపుల్ కూడా ఈ రోజు ఈ కాస్ ఆపరేషన్ లో పాల్గొన్నారు। 4 లోకల్ వాళ్ళే ఉన్నారు। తర్వాత ఈ రౌడీ సెటర్ ఉన్నారు పాజిటివ్, ఆయన పక్కన రాజు సేవకులు వాళ్ళు ఇక్కడ లైటరింగ్ చేసినప్పుడు మనం దొరికారు। టెస్టింగ్ చేస్తే, యూరిన్ టెస్టింగ్ చేస్తే పాజిటివ్ వచ్చారు। అది రెగ్యులర్ యాక్టివిటీ ఉంటుంది। రెగ్యులర్ మనం వేరే వేరే ఇట్లాంటివి సస్పిషియస్ ఏరియా ఏదైతే ఉంటాయో ఆర్ క్రైమ్ ప్రోన్ ఏరియాస్ ఉంటాయో అది సార్ట్ అవుట్ చేసి మనం వేరే పోలీస్ స్టేషన్ లో నెలకి ఒకసారి, రెండోసారి మనం చేస్తూ ఉంటాం। మెసేజ్ టు పబ్లిక్ ఏంటంటే ఎక్కడైనా మీకు ఏమైనా ఇష్యూస్, ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్ దొరికినప్పుడు మీరు
డయల్ 100 చేయొచ్చు ఆర్ డీసీపీ గారి నంబర్ పైన ఫోన్ చేయొచ్చు. అది ఇన్ఫర్మేషన్ ఇస్తే దానిపైన డెఫినెట్లీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.